కడప జిల్లా పులివెందులలో పోలీసింగ్ను మరింత పటిష్టం చేసే దిశగా కీలక అడుగు పడింది. పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు. పులివెందుల కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో దాని యొక్క ఇనాగ్రేషన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీని మొత్తం ఈ యొక్క ప్రాజెక్ట్కి 32 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి మున్సిపాలిటీ వారు, అరటి రైతులు భారీ మోతాదులో మనకి దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కూడా మార్కెట్ వాళ్ళు కానీ అన్ని వర్గాల వాళ్ళు కూడా మనకు చేశారు. ఇందులో భాగంగా 120 కెమెరాలు కొనుగోలు చేయడం జరిగింది. 120 కెమెరాల్లో 112 కెమెరాలకి ఈ ఆటోమేటిక్ వెహికల్ నెంబర్ రికగ్నిషన్ సిస్టమ్, తర్వాత ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్ AFIS వెహికల్ AVRN సాఫ్ట్వేర్తో ఎనేబుల్ అయి ఉంది. అదే మాదిరిగా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంతకుముందు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మ్యాట్రిక్స్ కెమెరాల యొక్క సాఫ్ట్వేర్తో అనుసంధానం పరిచే విధంగా అవి ఒక 55 కెమెరాలు ఉన్నాయి. ఇవన్నిటినీ ఒకే చోటకి ఒకే కంట్రోల్ రూమ్కి తీసుకురావడం వల్ల ఏంటంటే పులివెందులు ఏదైతే ఉందో ప్రధాన కూడళ్ళు 7 ప్రధాన కూడళ్ళు, తర్వాత కాలేజెస్, స్కూల్స్, హై స్కూల్స్, బస్ స్టాండ్స్, మార్కెట్ ప్లేసెస్, తర్వాత ఎక్కడైతే ఇది గతంలో ఈ నేరాలు జరిగిన ప్రదేశాలను అవన్నీ కూడా కవర్ చేయడం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కూడా హై స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ ఆడపిల్లలకి, తర్వాత ఉద్యోగాలు చేసే మహిళలకి, తర్వాత సగటు పౌరులందరికీ కూడా ఈ యొక్క సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, భద్రత అనేది మరింత మెరుగ్గా పోలీసు కూడా ఇంకా ఎక్కువ జవాబుదారీతనంతో మీ అందరికీ సేవలు అందించేటకు మేము అంతా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ మనకి సహకరిస్తుంది. సో ఇది మూలంగా దీనికి మొత్తం 32 లక్షలు మనకు ఖర్చు చేయడం జరిగింది. అదే మాదిరిగా కూడా పులివెందుల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా డ్రోన్ కెమెరాలతో కూడా మనకు సమకూర్చడం జరిగింది. ఆ అన్ని డ్రోన్ కెమెరాల్లో కూడా పులివెందుల ఈ మెయిన్ కంట్రోల్ రూమ్కి మనం అనుసంధానం చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఎటువంటి మేజర్ పొలిటికల్ ఈవెంట్ జరిగినా కానీ ఏం జరిగినా కానీ మనం ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఏం జరుగుతుందనే దాని మీద మనకు ఒక అవగాహన ఉంది. ముందస్తు ఏదైనా నేరం జరగకముందో లేదా ఒక అల్లర్లు జరిగే వాతావరణం ఉన్నా మనం ముందుగానే అక్కడికి మన సిబ్బంది చేరుకుని దాన్ని నివారించే విధంగా మనం చర్యలు తీసుకున్నట్టు ఇది చెప్పాలంటే ఫ్యూచర్ పోలీసింగ్కి ఇది ఒక మార్గం మనం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అనేది స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు దీంట్లో 50% కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే అరటికి సంబంధించిన వ్యాపారస్తులను కూడా అడిగితే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా తర్వాత మా కాంట్రిబ్యూషన్ అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడైతే ఎవరైతే వైన్స్ సంబంధంగా ఎవరన్నా వ్యాపారస్తులు ఉంటే ఆ తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషను, ఆ తర్వాత అలాగే పులివెందుల మెయిన్ రోడ్లో ఉండే వ్యాపారస్తులు కూడా వాళ్ళకు తోచిన విధంగా అంటే 50,000 కానీ ₹1,00,000 ఇప్పుడు అయ్యప్ప సొసైటీ అలాంటి వాళ్ళు, తర్వాత ట్రావెల్స్కు సంబంధించిన వాళ్ళు కూడా తర్వాత ఇందులో ఉంది. అంటే అందరి ఉద్దేశం ఏంటంటే ఒక పులివెందుల్లో ఒక సురక్షితమైన ప్రాంతంగా ఉంచాలి, ఎక్కడ కానీ బాగా క్రైమ్ రేట్ తగ్గించాలి. ఇవన్నీ తగ్గించాలంటే అందరికీ ఈ కమాండ్ కంట్రోల్ పాయింట్స్ ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటాయనే భయము, తర్వాత నేరం జరిగిన తర్వాత దాని డిటెక్షన్ కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా దీనికంతా కూడా విరాళాలు ఇచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా 2 ఉదాహరణలు మన లోపట్నూతల్లో ఒక క్రైమ్ ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 32 లక్షలతో ఇంత ఖర్చు పెట్టి తర్వాత ఇద్దరికి కానిస్టేబుల్లకు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చి చాలా సిస్టమేటిక్గా జరుగుతా, ఊరికే కాదు అక్కడ మానిటరింగ్ చేస్తా, ఏదన్నా బస్ స్టాప్లో ఎవడో నాకతాయి కానీ అమ్మాయిలు ఇబ్బంది పెడతా అంటే అమ్మాయి మన కంప్లైంట్ చేయకముందే కూడా మా పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే ఏదో నామకావాసి ఈరోజు సార్ వచ్చి ఓపెన్ చేశాడు పోయినాడని కాదు, 2 మెంబర్స్ కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమైనా జరుగుతున్నాయో మాకు అంటే పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చిన ప్రదేశాలకు వెళ్ళి కంప్లైంట్ రాకముందే కూడా తక్షణంగా యాక్షన్ తీసుకునే విధంగా ఉంది. ఇది మెయింటెనెన్స్ లేకపోతే మీరు అన్నట్టు అది ఆ సిస్టమే ఇదవుతుంది. అద్భుతంగా మెయింటైన్ చేస్తూ ఇందాక మీరు అడిగినట్టు ఇంకా 34 కెమెరాలు కూడా కావాలంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇదంతా కూడా పులివెందుల ప్రాంత ప్రజలు చూసి కొన్ని కాలనీలు, ఉదాహరణకు మైత్రి లేఅవుట్లు వచ్చి మా సొంత డబ్బుతో మేమే బిగించుకుంటాము, మాకు దీన్ని అనుసంధానం చేయండి అని తర్వాత వచ్చి అడుగుతున్నారు 4-5 కాలనీస్ వాళ్ళు కూడా. కాబట్టి ఇది పోను మంచి ఇదే అయిపోయి పులివెందులలో ప్రజలు ఏ చిన్న క్రైమ్ జరిగినా కూడా ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి పట్టుకుంటారనే భయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రైమ్ రేటు పూర్తిగా శాశ్వతంగా తగ్గాలనే ఒక మంచి ఉద్దేశంతో చేసింది. దీన్ని మూలన పడేసే పరిస్థితి కాదు. ఇక్కడ ఎవరైనా చిల్లరగా ఉండేవాళ్ళు గతంలో ఏదైనా చిన్నవి చేసి ఇట్లా వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాం. దయచేసి అలాంటి వాటి జోలికి పోతే మటుకు కఠిన చర్యలు ఉంటాయి.